హైదరాబాద్లోని హెచ్ఐసిసి కన్వెన్షన్ సెంటర్లో లక్ష్మీ మంచు ఆధ్వర్యంలోని టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా జరిగిన ఈ వేడుకకు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ మద్దతును ప్రకటించారు. సామాజిక ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని ఈ వేదిక ఘనంగా చాటి చెప్పింది. ఈ కార్యక్రమం విద్యాసేవ, గ్లామర్ కలయికగా సాగింది. ఈ కార్యక్రమంలో భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు విద్యా విస్తరణకు మద్దతుగా ర్యామ్ వాక్ చేసి సందడి చేశారు. ప్రముఖ డిజైనర్ రామ్జ్ రూపొందించిన దుస్తులతో పాటు సాకి హెరిటేజ్, రోజ్ జ్యువెలరీ ఆభరణాలను ధరించి లక్ష్మీ మంచు, సుహాసిని, పాయల్ రాజ్పుత్, ఫరియా అబ్దుల్లా వంటి ప్రముఖులు ఈ ఫ్యాషన్ ప్రదర్శనలో భాగస్వాములయ్యారు. ఈ ప్రదర్శన కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నిధుల సేకరణకు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడింది. ఎలా అనిపించింది ర్యామ్ వాక్ చేస్తుంటే? సూపర్, స్పెషలీ బికాజ్ ఇది కాజ్లో ఉంది అండ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. No matter what work you do, I think it's always important to leave that impression back to the universe who's always given us, and have a little gratitude and give back to the society that fills us with so much love. So Teach for Change is very, very important to me because it takes forward all that we have received in our growing years, and I can't be more happy to give back to the entire nation. And traditional attire lo కనిపిస్తున్నారు కదా, so many women for women అన్నట్టుగా అందరు కనిపిస్తున్నారు. సో ఎలా అనిపించింది? Oh, so good, because again, art is something that is the more the merrier. The more laborers, the more Indian artisans that are celebrated. I'm wearing a sari which is Kanchivaram, and it's just so beautiful because it's handmade, and again, value for talent, value for artists, and there is our India that believes in it, and we are the voices behind it. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? టీచ్ ఫర్ ది చేంజ్కి రావడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను వాక్ చేశాను ఫర్ టీచ్ ఫర్ ఛాలెంజ్. డిఫరెంట్గా ఉండే బికాజ్ జనరల్గా ఫ్యాషన్ వీక్స్ అన్నీ మనం వాక్ చేస్తాము అండ్ దట్ ఎక్స్పోజర్ ఇస్ డిఫరెంట్. బట్ ఇక్కడ ఒక మంచి కాజ్ కోసం వాక్ చేసింది మంచి అనిపించింది. మీ అటైర్ గురించి చెప్పండి. మీ కాస్ట్యూమ్ డిజైన్ చాలా పద్ధతిగా, ఎంతో ట్రెడిషనల్ వైబ్లో కనిపించేసింది. నేను మైసూర్ సిల్క్ క్రేప్ గ్రీన్ కలర్ సారీ వేసుకున్నాను. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ బికాజ్ ఇట్స్ ఫ్రమ్ కర్ణాటక అండ్ అమ్మ కర్ణాటక గర్ల్, అండ్ చాలా ఫ్లోయిగా, ఈజీగా ఉండే. అండ్ శారీ అంటే నాకు చాలా ఇష్టం. సో ద మూమెంట్ నాకు ఒక చాయిస్ పంపించినప్పుడు నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ లుకింగ్ గుడ్. మీరు చెప్పాలి. ఓకే, మీరైతే అద్భుతంగా కనిపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది అమ్మాయిలు బ్యూటీ గురించి చాలా ఆందోళన పడుతుంటారు. సో బ్యూటీ గురించి మీరు చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేయొద్దు. ఆమె బాగుంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఆ కలర్ ఎందుకు ఇలా ఉంది, నేను నా కలర్ ఎలా ఉంది, ఇలా ఆ కన్ఫ్యూజన్ వదిలేయండి. ఫస్ట్ ఎవ్రీ హ్యూమన్ బోర్న్ అయిందే, పుట్టిందే అందంగా. మనకేముందో అది మనం మంచిగా చూసుకోవాలి, అంతేనే. అండ్ కలర్ కోసం ఎక్కువ స్కిన్ కేర్ చేయడము, క్రీమ్స్ వాడడం ఇవన్నీ చేయొద్దండి. మీ స్కిన్కి ఏం సూట్ అవుతుందో అది వాడండి, అండ్ దట్ లుక్స్ గుడ్. మిమ్మల్ని నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ఎక్కడ చూద్దాం అనుకుంటున్నాం? ఆఫ్టర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఇన్ తెలుగు, నాకు అదే రాగా రోల్స్ వస్తుంది. అది కొంచెం నాకు కన్ఫ్యూజన్గా ఉంది. పోలీస్ రోల్స్ లేదంటే దయ్యం రోల్. ఐఎమ్ వెరీ టైర్డ్ ఆఫ్ డూయింగ్ దోస్ రోల్స్. ఇప్పుడు నేను తమిళ్లో 3 ఫిల్మ్స్ చేస్తున్నాను, కన్నడలో 2 ఫిల్మ్స్ చేస్తున్నాను. సో అందుకే టైం అయిపోతుంది. సో వింటున్నాను స్క్రిప్ట్స్, చూద్దాం. ఏ రోల్ కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నేను ఇంట్రెస్ట్ చూపిస్తే వస్తుందా? డైరెక్టర్ ఫీల్ అయితే చేయొచ్చు, అంతే. మీకు ఇష్టం అయితే ఉంటుంది కదా, ఈ రోల్ అయితే నాకు చాలా బాగుంటుంది, లేకపోతే ఏమైనా మంచిగా అనిపించేది? నేను ఎప్పటిదాకా ఓవరాల్ మూవీస్ 40+ ఫిల్మ్స్ చేశాను. సో నేను అనుకోలేదు ఇలాంటి మంచి మంచి మూవీస్ చేస్తానని. సో ఏం వస్తుందో అది మేమైతే ఎదురు చూస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నాం. మిమ్మల్ని ఒక బిగ్ స్క్రీన్లో మంచి ఒక సూపర్ డూపర్ హిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ. 2014లో స్థాపించబడిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ గడిచిన దశాబ్ద కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 1549 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 3 లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. స్మార్ట్ క్లాస్ రూమ్లు, ఐసీటీ ఆధారిత అభ్యాసం, ఉపాధ్యాయ శిక్షణ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా
ఈ సంస్థ విద్యా ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలే వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రధాన ఆధారమని, వాటిని బలోపేతం చేయడం ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమని సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ మంచు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. I saw her carrying sacks of rice in the forest alone by herself. And I was shocked. ఒక పబ్లిక్ పర్సన్ ఇంత లైఫ్ రిస్క్ తీసుకొని ఇలా అడవుల లోపలికి వెళ్ళి ఇలా బియ్యం తీస్తున్నారంటే మామూలు విషయం కాదమ్మా. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నా మిమ్మల్ని ఫాలో అవుతూ ఈరోజు మీరు ఉమెన్ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీ హోల్డ్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. బికాస్ కరెక్ట్ వాళ్ళ చేతిలో ఒక పవర్ ఉంటే వాళ్ళు నిజంగా మంచి ఎలా చేయగలుగుతారు అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. యువర్ అ రియల్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆల్ ద హార్డ్షిప్స్. మనకు ఒక్క చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో ఎలా బయటకు రావాలి అనుకుంటాం. సీతక్క గారి లైఫ్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆవిడ జనాలకి మంచి చెయ్యాలని, ట్రైబల్స్కి ఉండాలి అని చెప్పి ఉమెన్ అండ్ వెల్ఫేర్ సిస్టంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను సీతక్క గారిని మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ టైం ఆవిడ విన్నారో లేరో కానీ నేను మనకు మెసేజ్ పంపిస్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా వచ్చి మా ఈవెంట్ని బ్లెస్ చేస్తే ఇట్స్ రియలీ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ సీతక్క గారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు మంచు లక్ష్మి గారి యొక్క మంచి మనసుతోటి టీచ్ ఫర్ చేంజ్ ఈ ఫండ్ రైజింగ్ కోసం యొక్క ఆర్గనైజేషన్ ఇది ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మంచు లక్ష్మి గారిని నేను చాలా దూరం నుంచి చూసి దూరంగా ఆలోచించిన. బట్ నాకు ఒక లాక్డౌన్ టైంలో మంచు లక్ష్మి గారు మాట్లాడతారట కానన్న. మేము అప్పుడు అసలు సూర్యోదయం చూడకుండా పొద్దున్నే రోజు ఇట్లా అన్ని కలెక్ట్ చేసుకొని ఆ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళడం, వాగులు దాటి గుట్టలెక్కి, అది నా లైఫ్. అది నాకు కొత్త కాదు, బట్ నా లైఫ్ అది, నా రెస్పాన్సిబిలిటీ. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, అట్ ద సేమ్ టైం నేను అక్కడ పర్సన్. మంచు లక్ష్మి గారు మాట్లాడతారంటే ఎందుకు నాతో ఏం మాట్లాడతారు, వాళ్ళు వేరే కదా అని నేను అనుకున్నా. బట్ ఆమెలో ఉన్న మంచితనం, అక్కడ నేను మీకు కొంత హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నా. మీరు చేసే కార్యక్రమానికి ఏదన్నా ఒక గూడము లేదా ఏదన్నా ఒక చిన్న తండకు ఏదన్నా ఒక ఫ్యామిలీస్కు హెల్ప్ఫుల్గా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో మంచు లక్ష్మి గారి పేరులో మంచే కాదు మంచితనం ఉంది, మానవత్వం ఉంది అని ఆ రోజు నేను వారు చేసినటువంటి చేయుతను దగ్గర నుంచి చూసిన. ఆ రోజు నుంచి రీసెంట్గా కలిసిండ్రు మళ్ళీ. అప్పుడు ఆమె చెప్పగానే తప్పకుండా అటెండ్ కావాలి అనుకున్నా. సో ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉండే. యాక్చువల్గా ఈరోజు నా భర్త డెత్ యానివర్సరీ 22 years. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం నాకు చాలా కంపల్సరీ అనిపించింది. ఎందుకంటే ఇలా కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ. ఆస్తులు కూడగట్టుకోవడానికి చాలామంది పోటీ పడతారు, కానీ మనం ఈ రకంగా సంపాదించిన దాంట్లో కొంతైనా ఈ బెటర్ సొసైటీ కోసం, సొసైటీలో మార్పు తీసుకురావడం కోసం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ప్రీమియర్ ఎనర్జీస్, నోవాటెల్ హైదరాబాద్ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో జరిగిన ఈ వేడుక విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఒక గొప్ప సామాజిక ఉద్యమంగా నిలిచింది. ఈ సంస్థ చేస్తున్న కృషిని అతిథులు, దాతలు కొనియాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని పాఠశాలలకు తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే వ్యక్తులు, సంస్థలు ముందుకు రావాలని, తద్వారా లక్షలాది మంది పిల్లలకు మెరుగైన రేపటిని అందించవచ్చని ఈ కార్యక్రమం ద్వారా నిర్వాహకులు పిలుపునిచ్చారు. Teach for Change is playing an important role in strengthening government schools and improving learning outcomes for children from undeserved communities. This NGO is demonstrating how partnerships between government, civil society and corporates can bring meaningful change in public education. Their focus on foundational literacy, teacher capacity building and school transformation
is aligned with our education priorities. What I appreciate about Teach for Change is that they work with our government system and strengthen it rather than working in isolation. Improving primary education is the most powerful investment we can make for the future of our state and our country. The impact of Teach for Change is not just in infrastructure, but in classrooms, teachers and student learning. I appreciate the corporates and donors who are supporting this initiative. You are not just donating, you are investing in the future of children. And I particularly appreciate the main sponsors, Premier Energies. I've known them from a long time, and in the field of solar energy, I think they have grown from a very small company to one of the leaders in the country. If we want long-term social and economic development, we must start with strong government schools, and organizations like Teach for Change are helping us move in that direction.